డిఏ చూద్దాము. ఇందులో మనకి 2 పై చార్ట్స్ ఇచ్చారు. ఫస్ట్ పై చార్ట్ వచ్చి టోటల్ ఎంప్లాయీస్, సెకండ్ పై చార్ట్ వచ్చి టోటల్ ఆఫీసర్స్ ఇచ్చారు. సో ఇప్పుడు మనం ఈ 2 పై చార్ట్స్ యూజ్ చేసి క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాం. డైరెక్ట్గా ఈ పై చార్ట్లో వాల్యూస్ మనం తీసుకుంటే డిఫికల్ట్ అవుతుంది మనకి క్యాల్కులేషన్. సో మనం ఏం చేయాలంటే ఎప్పుడైనా ఈ పై చార్ట్లో ఉన్న వాల్యూస్ని మనము రేషియోలకి కన్వర్ట్ చేసుకుంటే క్యాల్కులేషన్ అనేది మనకి ఈజీ అవుతుంది. అది ఎలా అంటే ఇప్పుడు టోటల్ ఎంప్లాయీస్ మనకి 1800, టోటల్ ఆఫీసర్స్ వచ్చి 1200 వచ్చింది. సో ఈ రెండు వాల్యూస్ని మనం రేషియోలోకి కన్వర్ట్ చేసుకోవాలి. 1800:1200 చేస్తే మనకి 3:2 వస్తుంది. సో మనము ఈ ఫస్ట్ పై చార్ట్ని 3 పార్ట్స్ కింద, సెకండ్ పై చార్ట్ని 2 పార్ట్స్ కింద మనం కన్వర్ట్ చేసుకుని క్యాల్కులేషన్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఫస్ట్ పై చార్ట్లో క్రెడిట్ వచ్చి 9% ఆఫ్ టోటల్ ఎంప్లాయీస్ ఉంది. నార్మల్ ప్రాసెస్ అయితే మనం 9% ఆఫ్ 1800 క్యాల్కులేట్ చేసి క్రెడిట్ క్యాల్కులేట్ చేయాలి. సో ఇప్పుడు అది అవసరం లేకుండా జస్ట్ 9 into 3 parts, దట్ ఈస్ 27 parts అనేది క్రెడిట్ కింద క్యాల్కులేట్ చేసుకుంటే మనకి క్యాల్కులేషన్ అనేది ఈజీగా ఉంటుంది. అది ఎలా అంటే ఈ చార్ట్ యూస్ చేసి మనం ఒక టేబుల్ డ్రా చేసుకుందాం. ఇక్కడ ప్రతి కేటగిరీని మనము ఎంప్లాయీస్ అండ్ ఆఫీసర్స్, ఇక్కడ మనం చార్ట్ యూస్ చేసి ఒక టేబుల్ డ్రా చేసాము. ప్రతి కేటగిరీకి ఎంప్లాయీస్ అండ్ ఆఫీసర్స్కి మనం క్యాలిక్యులేట్ చేసి పెట్టాము. ఫస్ట్ క్రెడిట్ వచ్చి 9% ఆఫ్ 3 parts, దట్ ఈస్ 27 parts. ఆఫీసర్స్లో 13% ఆఫ్ 2 parts, దట్ ఈస్ 26 parts. సో అలానే మనం ప్రతి కేటగిరీకి క్యాలిక్యులేట్ చేసి పెట్టాము. అలానే మనకి ఇప్పుడు క్లర్క్స్ కావాలి అంటే మనకి ఎంప్లాయీస్లోంచి మన ఆఫీసర్స్ని సబ్ట్రాక్ట్ చేస్తే మనకి క్లర్క్ వాల్యూ కూడా వస్తుంది. ఫస్ట్ క్వశ్చన్, నెంబర్ ఆఫ్ క్లర్క్స్ వర్కింగ్ ఇన్ అడ్మినిస్ట్రేటివ్ అండ్ ఆపరేషన్స్ టుగెదర్ ఈజ్ వాట్ % ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇన్ దీస్ 2 డిపార్ట్మెంట్స్. సో మనకి ఇప్పుడు అడ్మినిస్ట్రేటివ్ అండ్ ఆపరేషన్స్ డిపార్ట్మెంట్లో క్లర్క్స్ కావాలి. సో మన దగ్గర ఉన్నది ఆఫీసర్స్ అండ్ ఎంప్లాయీస్ ఉన్నారు కాబట్టి ఆ రెండు యూజ్ చేసుకుని మనం క్లర్క్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనకి అడ్మినిస్ట్రేషన్లో క్లర్క్స్ కావాలి అంటే ఎంప్లాయర్స్ మైనస్ ఆఫీసర్స్ చేస్తే మనకి అడ్మినిస్ట్రేషన్లో క్లర్క్స్ వస్తాయి. అలానే ఆపరేషన్స్లో ఎంప్లాయీస్ మైనస్ ఆఫీసర్స్ చేస్తే క్లర్క్స్ వస్తాయి. సో మనం ఇక్కడ నుండి క్లర్క్స్ ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఇక్కడ మనకి అడ్మినిస్ట్రేషన్లో 24 parts అండ్ ఆపరేషన్లో 26 parts, టోటల్ మనకి 50 parts. ఇప్పుడు మనం ఈ క్లర్క్స్ టోటల్ ఎంప్లాయీస్లో ఎంత % క్యాలిక్యులేట్ చేయాలి. దానికి సో క్లర్క్స్ అంటే మనకి 50 parts, 50 parts బై టోటల్ వచ్చి 102 parts, 50/102 into 100 చేయాలి. ఇది డైరెక్ట్ క్యాలిక్యులేషన్ చేస్తే మనకి కొంచెం డిఫికల్ట్ అవుతుంది. సో పర్సంటేజ్ బేస్ చేసుకొని క్యాలిక్యులేషన్ చేద్దాం. అది ఎలా అంటే డినామినేటర్ని ఎప్పుడు కూడా మనం 100%కి ఈక్వల్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనకి 100% ఈజ్ ఈక్వల్ టు 102. మనకి న్యూమరేటర్ అనేది హాఫ్కి అబవ్ ఉంది. సో మనం 50% డైరెక్ట్గా తీసుకోవచ్చు. 50% ఈక్వల్ టు మనకి 51 వచ్చింది. మనకి కావాల్సింది 50 కావాలి, కానీ మనకి వచ్చింది 51. సో మనకి ఈ 51లోంచి 1 మైనస్ చేయాలి. 1 అంటే ఈ 102లోంచి 1 అనేది మనకి 1% వస్తుంది. సో మనము డైరెక్ట్గా 1% మైనస్ చేస్తే మనకి ఆన్సర్ 50 వచ్చింది. సో ఈ 50%లోంచి 1% మైనస్ చేస్తే మనకి ఆన్సర్ 49%. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ డిపార్ట్మెంట్ హ్యాస్ ద హైయెస్ట్ క్లర్క్ పర్సంటేజ్ ఆఫ్ ఎంప్లాయీస్. ఇక్కడ మనం హైయెస్ట్ క్లర్క్ పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ప్రతి కేటగిరీకి మనం క్లర్క్ పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో మనం ఫస్ట్ వేసుకున్న చార్ట్ యూస్ చేసుకుని క్లర్క్ వాల్యూస్ అంటే ఎంప్లాయీస్ మైనస్ ఆఫీసర్స్ చేసి క్లర్క్ వాల్యూస్ వస్తాయి. సో ఆ క్లర్క్ వాల్యూస్ యూస్ చేసుకుని మనం పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేయాలి. ఎలా అంటే ఫస్ట్ క్రెడిట్ చూద్దాం. క్రెడిట్ వచ్చి ఎంప్లాయీస్ మైనస్ ఆఫీసర్స్ 1. సో 1 టోటల్ ఎంప్లాయీస్ మనకి 27. సో మనకి 1/27. అలానే మిగతా కూడా IT 15/51, HR 9/33, మార్కెటింగ్ 12/42, ఫైనాన్స్ 7/45,
ఆపరేషన్స్ 26/54, అడ్మినిస్ట్రేషన్ 24/48 వచ్చాయి. సో ఇప్పుడు మనకి హైయెస్ట్ క్యాల్కులేట్ చేయాలి అంటే అన్నిట్లకి మనం పర్సంటేజ్ క్యాల్కులేట్ చేయాలి, కానీ అది మనకి టఫ్ ప్రాసెస్ కాబట్టి ఈజీగా ఉన్నది ఫస్ట్ మనం పిక్ చేసుకుందాం. అడ్మినిస్ట్రేషన్ వచ్చి అది ఎలా పిక్ చేసుకోవాలంటే డినామినేటర్కి రిలేట్ అయిన వాల్యూ మనకి న్యూమినేటర్లో ఉందా పర్సెంట్లో క్యాల్కులేట్ చేస్తే చూసుకోవాలి. అడ్మినిస్ట్రేషన్లో మనం చూస్తుంటే డినామినేటర్ 48కి ఎగ్జాక్ట్ హాఫ్ వాల్యూ న్యూమినేటర్లో ఉంది. సో హాఫ్ అంటే 50% ఉంది. సో మనం ఇప్పుడు ఈ 50% కంటే అబోవ్ ఆర్ లెస్ వాల్యూస్ కనుక మనకి మిగతా కేటగిరీస్లో వస్తాయో లేదో చెక్ చేద్దాం. సో ఇప్పుడు ఆపరేషన్స్ చూద్దాం. ఆపరేషన్స్కి డినామినేటర్లో మనకి 54 ఉంది, న్యూమరేటర్లో హాఫ్ కంటే తక్కువ ఉంది, సో లెస్ దాన్ 50% ఉంది. అలాగే అన్ని కేటగిరీస్కి కూడా మనకి డినామినేటర్ కంటే హాఫ్ కంటే తక్కువ ఉన్నాయి న్యూమరేటర్లో. సో అన్నీ కూడా 50% కంటే లెస్ ఉన్నట్టు. సో మనకి ఆబ్వియస్లీ అడ్మినిస్ట్రేషన్ అనేది హైయెస్ట్ వాల్యూ. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద రేషియో బిట్వీన్ నెంబర్ ఆఫ్ ఆఫీసర్స్ అండ్ క్లర్క్స్ వర్కింగ్ ఇన్ మార్కెటింగ్ క్రెడిట్ డిపార్ట్మెంట్స్ టుగెదర్? సో ఇప్పుడు మనం ఆ టేబుల్ యూజ్ చేసుకుని మార్కెటింగ్ అండ్ క్రెడిట్లో ఆఫీసర్స్ క్లర్క్స్ వాల్యూస్ వేసుకుని టోటల్ ఫైండ్ అవుట్ చేసి దాని నుండి మనం రేషియో తీసుకున్నాం 56/13. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ పర్సెంట్ ఆఫ్ ఎంప్లాయీస్ వర్కింగ్ ఇన్ ఆపరేషన్స్, ఫైనాన్స్ అండ్ మార్కెటింగ్ టుగెదర్ ఆర్ క్లర్క్స్? సో మనకి ఎంప్లాయీస్, ఆఫీసర్స్ కూడా ఈ 3 ఫీల్డ్స్ నుంచి మనం క్యాల్కులేట్ చేయాలి చార్ట్ యూజ్ చేసుకుని అండ్ మనం తీసుకున్న రేషియో యూజ్ చేసుకుని. సో ఆపరేషన్స్ వచ్చి 14% అండ్ ఆఫీసర్స్లో కూడా 14%, ఫైనాన్స్ 15%, 14%, మార్కెటింగ్ 18%, 17%. సో మనకి టోటల్ ఎంప్లాయీస్ వచ్చి ఫస్ట్ పై చార్ట్ నుంచి 47% ఉన్నారు ఈ 3 ఫీల్డ్స్ నుండి, ఆఫీసర్స్ వచ్చి 45% ఉన్నారు. సో ఇప్పుడు మనం క్లర్క్ పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయమని అడిగారు. క్లర్క్ పర్సంటేజ్ మనం ఫైండ్ అవుట్ చేయాలి అంటే డైరెక్ట్గా మనం క్లర్క్ ఫైండ్ అవుట్ చేయాలంటే కష్టం, ఎందుకంటే ప్రతి కేటగిరీ నుంచి మనం ఎంప్లాయీస్లోంచి మైనస్ చేయాలి ఆఫీసర్స్ని. సో అది కొంచెం టఫ్ ప్రాసెస్ కాబట్టి మనం డైరెక్ట్గా ఆఫీసర్ పర్సంటేజ్ క్యాల్కులేట్ చేసి దాని నుండి మనం క్లర్క్ పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో మనకి ఆఫీసర్ పర్సంటేజ్ వచ్చి ఆఫీసర్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ 45 × 2 parts బై 47 × 3 parts. మనం అది ఫైండ్ అవుట్ చేస్తే 30/47 అని వచ్చింది. సో మనకి ఇప్పుడు క్లర్క్స్ కావాలంటే టోటల్ అంటే 1 మైనస్ ఈ ఆఫీసర్ పర్సంటేజ్ మనం మైనస్ చేస్తే సో మనకి 17/47 వస్తుంది. సో మనకి 17/47 అనేది మనకి 39%. అది కూడా ఇందాక చేసిన ప్రాసెస్ లాగానే డినామినేటర్ 47ని మనం 100%కి ఈక్వల్ చేసుకొని ఫస్ట్ 10% ఫైండ్ అవుట్ చేద్దాం. 4.7, 40%. సో 4.7 × 4 దట్ ఈస్ 18.8. మనకి న్యూమినేటర్లో ఓన్లీ 17 మాత్రమే ఉంది. సో 1.88 అనేది మనం మైనస్ చేయాలి. 1.88 అంటే 1%. సో మనం 40లోంచి 1% మైనస్ చేస్తే ఆన్సర్ వచ్చి మనకి 39%. నెక్స్ట్ క్వశ్చన్, total number of officers working in IT HR department together is what percent of total number of employees in these 2 departments? సో మనం సేమ్ ఆ టేబుల్ యూజ్ చేసుకొని ఆఫీసర్స్ అండ్ ఎంప్లాయీస్లో IT HR ఈ 2 డిపార్ట్మెంట్స్ నుంచి మనము క్యాల్కులేట్ చేయాలి. సో వచ్చిన టోటల్ని మనము పర్సెంట్లో క్యాల్కులేట్ చేయాలి. సో మనకి ఆఫీసర్స్ వచ్చి 60 వచ్చారు, ఎంప్లాయీస్ 84, 60/84 దట్ ఈస్ 60%. సేమ్ పర్సంటేజ్ బేస్డ్ క్యాల్కులేషన్ మనకి చేయాలి. ఇవి మెయిన్స్ రిలేటెడ్ డిఐ పై చార్ట్ బేస్డ్ క్వశ్చన్స్.